ప్రభుత్వం ఇచ్చే పథకాలు నిజమైన ఇబ్బందికరంగా ఉండే వాళ్ళకి ఎంతవరకు అందుతున్నాయి? ఈ కేటుగాళ్ళు గోల్మాల్ చేసుకుంటా పైసలు మింగేస్తున్నారు. వాళ్ళ అకౌంట్‌లకి చేర్చుకొని కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇందులో రైతులకు సంబంధించి ఒక ధరలో ఒక పెద్ద స్కామ్ ఇన్నాం. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ఫండ్‌కి సంబంధించి కూడా పెద్ద గోల్మాల్ అయింది అంటూ ఒక వార్తొచ్చింది. సో, ఇది ఎక్కడ జరిగింది? ఏంది అనేది చెప్తా. అయితే గతంలో ధరణిలో ఇట్లాంటివి ఎన్నో జూషినాం. గోల్మాల్ అవ్వుడు, రైతులకు సంబంధించిన డబ్బులు మీ సేవ వాళ్ళ అకౌంట్‌లో యేసుకునుడు, కట్టాల్సింది రుసుము ప్రభుత్వానికి చెల్లించక, తర్వాత రైతులకు నోటీసులొచ్చుడు, ఇలాంటివన్నీ గూడా జూసినాం. కానీ ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏందంటే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్. సో, ఇది కరీంనగర్‌లో జరిగిన గోల్మాల్. దానికి సంబంధించి ఒక పేపర్‌లో ఒక వార్త రాసిర్రు. సో, ఏకంగా ఇది ఎట్లా బయటకొచ్చిందంటే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయి వీళ్ళు సీఎంఆర్ఎఫ్‌కి అప్లై చేస్తే వీళ్ళ అకౌంట్‌ల వేరే పేరు ఇప్పుడు సపోజ్ ఒక లక్ష్మయ్య ఉన్నాడనుకోండి. లక్ష్మయ్య చనిపోయిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకుంది. ఆ లక్ష్మయ్య ఎవరైతే ఇంటి సభ్యులు ఉంటారో కొడుకో, బిడ్డనో లేదంటే భార్యనో వాళ్ళ అకౌంట్‌కి లక్ష్మయ్య పేరు మీద కాకుండా రామయ్య పేరు మీద అకౌంట్ సంబంధించిన వీళ్ళ అకౌంట్‌ల రామయ్య పేరు చెక్కు పడతది. సో, అది 30,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు. పడిన వెంటనే వీళ్ళకొక ఫోనొస్తది. బై మిస్టేక్‌గా మా చెక్కు డబ్బులు మీ దాంట్లో పడ్డాయి. మీరు విత్‌డ్రా చేసిస్తారా? లేదంటే ఫోన్‌పే చేస్తారా? లేదంటే మీ మీద కేస్ పెట్టాలని. పాపం గ్రామీణంలో ఉండే రైతు కుటుంబాలు కావచ్చు, కూలీనాలు చేసుకొని ఉండేటోళ్ళు కావచ్చు. సో, వీళ్ళకి ఇట్లాంటి కాల్స్ రాగానే వెంటనే వీళ్ళు భయపడిపోవడం, లేదు లేదు మీ పైసలు మాకెందుకయ్యా అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టేయడం. సో, ఇట్లా జరుగుతుంటే, ఇట్లా వేరే వాళ్ళ పైసలు మా దగ్గరకొచ్చినాయి. మేము వాళ్ళకి ఇచ్చేసినాం గానీ, మేము అప్లై చేసిన సీఎంఆర్ఎఫ్ ఎందుకు మాకు రాలేదు? అని చెప్పి ఆలోచన. తర్వాత అదే ఊర్ల ఇట్లాంటి కంటిన్యూ ఘటనలు ఒకదాని వెనకాల ఒకటి జరుగుతూనే ఉంటే, అప్పుడు వాళ్ళకి డౌటొచ్చింది. అరే! మా ఇంట్లో అంటే ఏదో బై మిస్టేక్‌గా జరిగి ఉంటది. గానీ పక్కోళ్ళ ఇంట్లో కూడా అట్లనే జరుగుతుంది. వీధిలో ఉండే పెంట ఇంట్లో అట్లనే జరిగింది. నర్సమ్మ ఇంట్లో ఇట్లనే జరిగింది. ఏం జరుగుతుంది అని చెప్పి గ్రామ సభ పెట్టుకొని మాట్లాడిన తర్వాత వాళ్ళకి అర్థమైందేంటంటే ఇదొక స్కామ్. ఈ స్కామ్ జరుగుతుంది. ఈ స్కామ్‌లో మేము బలిపశువులైతున్నాం. మాకు రావాల్సిన సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ మా పేరు మీద చెప్పుకొని వేరే వాళ్ళ పేరు పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఇట్లా ₹1,00,00,000 కాజేసిర్రని అర్థమైంది. బాధితులకు అర్థమైన తర్వాత కరీంనగర్ రోడ్ ఎక్కి జరిగిందంతా మీడియాకి చెప్పి తర్వాత ఆడ నిరసన వ్యక్తం చేసిన తర్వాత అప్పుడు అధికారుల దృష్టి వీళ్ళపైన పడ్డది. సో, ఎవరెవరు ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు, ఎవరెవరి చెక్కు ఎవరెవరి అకౌంట్‌లకు పోయింది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా. సో, ఇది కరీంనగర్‌లో జరిగిందనమాట. కరీంనగర్‌కి చెందిన చింతా తిరుపతి అనారోగ్యానికి గురైండ్రు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024 డిసెంబర్‌లో ఆయనకి 80,000 మంజూరైంది. ఫిబ్రవరి 19థ్ 2025లో ఇతరుల పేరు మీద ఈయన అకౌంట్‌లో పడ్డది. వీర కుటుంబ సభ్యుల అకౌంట్‌లో పడ్డది. అవి డ్రా కూడా చేశారు. అదే గ్రామానికి చెందిన గుర్రం రమేష్ ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించే ఆయన. అయితే పక్షవాతం వచ్చి ఆయన మరణించిండు. డిసెంబర్ 12, 2024లో ఆయనకు 38,000 మంజూరైంది. అయితే ఆ డబ్బుల చెక్కు గూడా ఏమైంది, అదే గ్రామానికి చెందిన కేతారి శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యం బారిన పడ్డాడు. 31,500 ఆయనకు మంజూరైంది. వీళ్ళ చెక్ డబ్బులు గూడా వేరే వాళ్ళ అకౌంట్‌లో పడ్డాయి. వీళ్ళ డబ్బులు వేరే వాళ్ళ పేరు మీద వీళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్‌లో పడ్డాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు డ్రా చేసుకోవాలి అనుకుంటే అది వీలు గాదు. సో, అకౌంట్ పేరు మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు వాళ్ళకి ఫోన్‌పే చేసిర్రు. ఆ తర్వాత డబ్బులు ఏమైనాయి ఇంకా సీఎంఆర్ఎఫ్ ఎందుకు రాలేదంటే ఆల్రెడీ భార్య పేరు అదే ఉంటది. కానీ భర్త పేరు వేరుంటది. సో, ఇట్లాంటి పేర్లు మార్చి అకౌంట్ నంబర్ సేమ్, డీటెయిల్స్ సేమ్, డెత్ సర్టిఫికేట్ సేమ్. కానీ లబ్ధిదారులు ఎవరికైతే ఈ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ అందాలో ఆళ్ళ పేర్లు మాత్రం మార్చి గోల్మాల్ చేశారు. సో, ఇట్లా కేవలం కరీంనగర్‌లోనే ఒకటి కాదు, 2 కాదు. ఇప్పుడు నేను చదివిన ఆటో డ్రైవర్ కావచ్చు, తర్వాత ఒక రైతుకు సంబంధించి కావచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి. పెరిగిన తర్వాత వీళ్ళ బాధితుల సంఖ్య ఎంతో తెలుసా? ఒక్కరో, ఇద్దరో, 10 మంది కాదు. 37 మంది. సో, ఈ 37 మంది గూడా ఏం జరిగిందని ఒకరికొకరు మాట్లాడిన తర్వాత అసలు విషయం పక్కూర్లకి, వాళ్ళూర్ల, ఆ పక్కూర్ల ఇట్లా కరీంనగర్‌లో ఉండే ఒక 7 ఊర్లలో ఇదే జరిగితే ఒకరికొకరు మాట్లాడి ఈ నోట, ఆ నోట అందరికి తెలిసిన తర్వాత వీళ్ళందరూ కరీంనగర్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే అప్పుడు ముచ్చట ఎరకైంది అధికారులకి. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్‌లో గూడా ఇంత పైసలు గోల్మాల్ జరుగుతుందని. సో, కేవలం కరీంనగర్‌లో ఇట్లా ఉంటే ఇట్లాంటి కేటుగాళ్ళు హస్తవాటం చూపించిన మిగతా జిల్లాల పరిస్థితి ఏందో. సో, ఈ ఘటన తర్వాత ఇంకెంతమంది బయటకొస్తారో చూడాలి. మరి ఇదే ముచ్చట సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్‌కి సంబంధించిన ఆఫీస్‌లో పోయి అడిగితే, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఒకప్పుడు ఇక్కడి నుంచి పోయేది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి పోవట్లేదు. ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండే క్యాంప్ ఆఫీసులకే పొందుతుంది. ఇక్కడ మేము ఎవ్వరికీ ఇస్తలేము. అక్కడి నుంచి అక్కడనే పోతుంది. సో, అక్కడే వాళ్ళు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అంటే గోల్మాల్ ఏడ జరుగుతుంది?
సో దీనికి సంబంధించిన ఇన్ ఏదైతే పేపర్ డీటెయిల్స్ సంబంధించి ఎవరు చూసుకుంటున్నారు అనేది మీకు కూడా అర్థమై ఉంటది. సో కరీంనగర్‌లో బయటపడ్డది. ఈ వార్త తెలిసిన తర్వాత రేపు ఇంకే జిల్లాలో బయటపడతదో చూద్దాం.